కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ తెలుగు వెలుగు. కథ మొదలు పెడతాం. 25 క్రితం తెలుగు పంతులుగా రిటైర్ అయిన విశ్వనాథం ఇంట్లో మనవరాలికి పెళ్లి చూపులు. కొడుకు అచ్యుతం ఇంగ్లీష్ టీచర్. ఒక్కగానొక్క కూతురికి అమెరికా సంబంధం చేసి తన తోటి టీచర్స్తో గొప్పగా చెప్పాలని పట్టుదల. గట్టిగా వాకప్ చేసి మంచి స్థితిమంతం గల సంబంధం తెచ్చాడు. కూతురు మాత్రం తెలుగులో పీజీ చేసి ఇక్కడే టీచర్గా చేయాలని ఆశపడుతుంది. విశ్వనాథం భార్య మనవరాలికి వత్తాసు. పెళ్లివారు రానే వచ్చారు. పెళ్లి కొడుకు, తల్లి, తండ్రి, పెళ్లి కొడుకు మేనమామ మహా స్టైల్గా కారు దిగి వేంచేశారు. పరిచయ కార్యక్రమాలు మొదలయ్యాయి. విశ్వనాథం గొంతు సవరించుకున్నాడు. నీ పేరేమిటి అబ్బాయి? ఆధార్ వినమ్రంగా చెప్పాడు పెళ్ళికొడుకు. ఆధారా? దీనికేం ఆధారం? ఎవరికి ఆధారం? బిక్కమొహం వేశాడు పెళ్ళికొడుకు. వీడు పుట్టిన నాటికి ఆధార్ కార్డులు పెడతారని తెలియక వెరైటీగా ఆ పేరు పెట్టేశాం నంజుతూ చెప్పాడు పెళ్ళికొడుకు తండ్రి. వారించబోయిన అచ్యుతాన్ని ఒక పక్కకు నెట్టి మరి తన వాగ్రహం కొనసాగించాడు విశ్వనాథం. అయితే ఈ పేరు ఆలోచన మీ తల్లిదండ్రులదే అన్నమాట. ఏది తల్లిదండ్రులు? ఏ సమాసమో చెప్పు అండి. వెర్రిమొహాలేశారు పెళ్లివారు. ఏంటి, మీరు స్కూల్ చదవలేదా? అది ద్వంద్వ సమాసం. అంతే, అదే అయి ఉంటుందిలేండి, సరిగ్గా గుర్తులేదు. పెళ్ళికొడుకు తండ్రి సర్ది చెప్పబోయాడు. అయితే అంతే అయి ఉండేదేంటి? అది అదే కరించి ఈసారి బాణం పక్కకు మళ్లించాడు. మీరెవరు? నేను పెళ్ళికొడుకు మేనమామను భయపడుతూ చెప్పాడాయన. ఓహో, పెళ్ళికొడుకు నీకు మేనల్లుడా? అయితే మేనల్లుడి సంధి చెప్పు. అది ఏమిటా నాంచుడు? మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు అత్వసంధి. అంటే అత్తునకు సంధి వైకల్పికం. ఆ మేనమామ గుండెజారి అరికాళ్ళలోకి వచ్చినట్లయింది. బాణం మళ్ళీ పెళ్ళికొడుకు కేసి తిరిగింది. అమెరికాలో ఎక్కడ ఉంటావబ్బాయి? పార్లేవిల్ అండి, భయంగానే బదిలిచ్చాడు పెళ్ళికొడుకు. ఏ సమాసమో చెప్పు. సర్లే, నేను చెప్తా విను. పార్లే అను పేరు గల విల్ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. అన్నట్లు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నావు కదూ, నీ కంపెనీ గురించి ప్రేక్షాలంకారంలో ఒక మాట చెప్పు. ఈసారి పెళ్ళికొడుకు నీళ్లు నమిలే శబ్దం బాగా వినపడింది. ఆ పాపు, నీళ్లు నమలకు, పకోడీలు ఉన్నాయిలే నమిలేందుకు. ఆ ప్రశ్నకు సమాధానం నేనే చెప్తా విను. ప్రైవేటు యాజమాన్యం ఉద్యోగులను జలగలవలే పీడిస్తోంది. అది ఉత్ప్రేక్షకు ఉదాహరణ. మీకిక్కడ పొలాలు అవి బాగా ఉన్నాయని చెప్పాడు మా అబ్బాయి. ఎలా ఉంటాయేంటి పంటలు? పెళ్ళికొడుకు తండ్రికి పడింది ప్రశ్న. అవునండి, దేవుడి దయ వలన బాగా పండుతాయి. బంగారం అనుకోండి, కాస్త ధైర్యంగా చెప్పాడాయన. మీరు చెప్పింది ఏ అలంకారం? ఈ మారు ప్రశ్న అడిగింది తాతగారు కాదు, మనవరాలు. కళ్ళు తిరిగాయి పెళ్ళికొడుక్కి. యూ సీజర్ అన్నట్లు చూశాడు. తెల్లమొహాలేసిన అందర్నీ ఒకసారి చూసి సమాధానం చెప్పింది పెళ్ళికూతురు. బంగారం పండటం అంటే అతిశయోక్తి అలంకారం. తెలుగులో పీజీ చేసావన్నారు కదూ, తెలుస్తోంది. పెళ్ళికూతుర్ని వెక్కిరించినట్లు అన్నది పెళ్ళికొడుకు తల్లి. అవునండి, మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రౌఢ వయసులో పార్వతీదేవిలో ఉన్నారు. ఇందులోని అలంకారం చెప్పండి. ఇందాక వెక్కిరించింది కాస్త ఇప్పుడు గుడ్లు తేలేసింది పెళ్ళికొడుకు తల్లి. పొగరుతో తెగరుతో అర్థం కాక ఇంకా బాణాలు సిద్ధం చేస్తూనే ఉన్నారు తాత మనవరాలు. పెళ్లివారు టక్కున లేచి సెలవు తీసేసుకున్నారు. వాళ్ళు వెళ్ళగానే అచ్యుతం మండిపడ్డాడు. చక్కని సంబంధం తెస్తే చెడగొట్టారని. విశ్వనాథం కులాసాగా నవ్వుతూ చిద్విలాసంగా పడక కుర్చీలో కూర్చొని కాళ్ళూపుతూ ఎంత చక్కనిదో ఈ తెనుగుదోట. కొన్ని రాగాలు తీశాడు. మనవరాలు కోరస్ రాగా. కానీ పాట పూర్తి కాకముందే పెళ్ళికొడుకు వెనక్కి తిరిగి వచ్చాడు ఉత్సాహంగా. తాతగారు, ఇందాక మీ తెలుగు విని భయపడ్డాను, కానీ ఆలోచిస్తే మంచి బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. మా తరం వారంతా
తెలుగు మర్చిపోయి కూటి కోసం ఇంగ్లీష్ వెంటపడ్డాం. కానీ ఆ దేశంలో కూడా తెలుగుని నిలబెట్టచ్చు. అమెరికాలో మీ చేత మీ మనవరాలి చేత తెలుగు క్లాసులు పెట్టిస్తే అద్భుతంగా ఉంటుంది. ఐ లైక్ యువర్ లవ్ టువర్డ్స్ తెలుగు అండ్ ఐ లవ్ యువర్ గ్రాండ్ డాటర్ కొంటెగా పెళ్ళికూతురికి కన్నెకొట్టి చెప్పాడు. హా అని పెళ్ళికూతురు పడిపోతే తెలుగుకి వెలుగు వస్తుందన్నందుకు విశ్వనాథం, అమెరికా అల్లుడు దొరికినందుకు అచ్యుతం సంబరపడ్డారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.